అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 14. ఆమె కాఫీ కేఫ్కి రమ్మనడంతో ఓ 30 నిమిషాలకి కేఫ్ ముందు బ్లాక్ కలర్ BMW కార్ వచ్చి ఆగింది. అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయి ప్రాపర్ పొజిషన్కి వచ్చి అందులో నుండి దిగుతున్న అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక కాసేపటికి రాయల్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్లో 6 అడుగుల కటౌట్, డాషింగ్ యాటిట్యూడ్తో షర్టుకున్న షేడ్స్ కళ్ళకి తగిలిస్తూ కార్ దిగానే అందరూ ఒక్కసారిగా సెల్యూట్ చేస్తూ లోపలికి ఆహ్వానించారు. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ విష్ చేసి, మీరు వస్తున్నట్లు ఒక్క కాల్ చేయాల్సింది అంటూ అతని కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే షార్ప్గా వాళ్ళని ఓ చూపు చూసి నేరుగా వెళ్ళి జ్వాల ముందు కూర్చున్నాడు అద్వైతనంద. ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు. విక్కీ, నిక్కీ, జ్వాల. హ్యాండ్సమ్ హంక్లా ఉన్న స్ట్రక్చర్ బాబు కళ్ళకి షేడ్స్ తీసి షర్టుకి తగిలిస్తూ వాళ్ళని చూడగానే అతడి షార్ప్ లుక్స్ పాపల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే జ్వాల గుటకలు మింగుతూ చూస్తూ ఉంది. బేరర్ స్పెషల్ కాఫీ, స్నాక్స్ నంద ముందు గౌరవంగా పెట్టి పక్కకు నిలబడ్డాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. కేఫ్ మేనేజర్ కూడా వచ్చి, ఇంకా ఏం తీసుకుంటారు సార్ అంటూ మర్యాదలు చేస్తుంటే జ్వాల, విక్కీ, నిక్కీ అసలేంటి ఇతనికి ఇన్ని మర్యాదలు చేస్తున్నారు అనుకుంటూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. జ్వాలకి షార్ప్ లుక్ ఒకటి విసిరి వేడి వేడి కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు. ఇక ఆల్రెడీ కాఫీ తాగిన తర్వాత కూడా తను వచ్చాక మిగతా ముగ్గురికి కూడా కాఫీ ఇచ్చి వెళ్ళడంతో బాబు చూపులకి భయపడి గొంతులో నుండి మాట బయటకు రానని మొరాయిస్తుంటే ఇక తప్పక రెండో కాఫీని కూడా తాగడం మొదలుపెట్టారు. ఎదురుగా ఉన్న బాబు వేడి చూపులు, పాపకి వేడి కాఫీ గొంతులో అడ్డం పడి పొలమారేలా చేస్తే దగ్గుతూ కంగారుగా అతన్ని చూస్తూ ఉంది జ్వాల. ఆమెను చూసి శాడిస్టిక్ స్మైల్ ఇచ్చాడు నంద. పక్కనే ఉన్న నిక్కీ మెల్లగా అంటూ తల తడుతూ ఉంది. ఇక అప్పటి వరకు ముచ్చట్లలో మునిగిన ముగ్గురు బాబుగారి రాకతో మౌత్స్ మ్యూట్ చేసుకొని కామ్ అయిపోయారు. ఇక బాబుగారికి అతిథి మర్యాదలు గ్రాండ్గా చేసి అక్కడి నుండి సాగనంపారు. జ్వాల నంద వెనకాలే వెళ్ళింది. విక్కీ, నిక్కీలు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నంద డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. జ్వాల కూడా కూర్చోబోతూ ఏదో గుర్తొచ్చిన దానిలా, ప్లీజ్ ఒక 5 మినిట్స్ అంటూ లోపలికెళ్ళి అక్కడ చైర్లో కూర్చున్న మేనేజర్ దగ్గరికెళ్ళి, సార్ మిమ్మల్ని ఒకటి అడగాలి, చెప్పండి అని ఆయాసపడుతూ అడుగుతుంటే, ఏం కావాలమ్మా? సార్, ఇంతకుముందు వచ్చిన అతను ఎవరు? మీరెందుకు అతనికి అన్ని మర్యాదలు చేశారు? అతను రాగానే ఎందుకంత అలర్ట్ అయ్యారు? ప్లీజ్ చెప్పండి సార్ అంటూ అడుగుతుంటే ఆమె మాటలకి అలాగే చూస్తూ ఉన్నాడు మేనేజర్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? చెప్పండి, నాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అని అడుగుతున్న జ్వాలని చూస్తూ, నీకెందుకు చెప్పాలమ్మా? ఆయన ఎవరైతే నీకే అన్నాడు. సార్ ప్లీజ్ చెప్పండి, అతనెవరో నాకు తెలియాలి అంటున్న ఆమె మాటలకి, అలా ఎవరికి పడితే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదమ్మా. ఇక్కడ నుండి వెళ్ళండి. అయ్యో అది కాదు సార్, చెబితే ఏమవుతుంది? చెబుతుంటే అర్థం కావట్లేదా అలా చెప్పకూడదు అని? కసరగానే, ఓఫ్, ఇదంతా బాబు పనా? చెప్పకూడదని చెప్పాడేమో, అందుకే చెప్పట్లేదేమో. అయినా వాడు రౌడీ కదా, అందుకే భయపడుతూ మర్యాదలు చేశారేమో అని ఇంకో డౌట్ కూడా రైజ్ అయింది. ఇక హారన్ సౌండ్ కర్ణబేరి పగిలిపోయేలా వినిపిస్తుంటే ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేనేజర్ గుండెల మీద చేయి వేసుకుంటూ ఉఫ్ అనుకున్నాడు. ఇక కార్ ఎక్కి కూర్చుంది జ్వాల. ఏంటి, నా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళావా అన్నాడు ఒక హైబ్రో పైకంటూ. ఇతనికి ఎదురు మాట్లాడితే నాకే నష్టం అని అవును అన్నట్లు తలూపింది. మరి ఆధారాలు దొరికాయా? మాట్లాడలేదు జ్వాల. నీకెందుకు పాపా ఇదంతా హెడేక్? శుభ్రంగా కాలేజ్కి వెళ్ళి హాయిగా చదువుకో అంటున్న అతని మాటలకి, వీడు చూడ్డానికి చాలా స్మార్ట్గా ఉంటాడు కానీ వెరీ డేంజరస్ పర్సన్ అంటూ సైలెంట్ అయిపోయింది. మాట్లాడవేంటి అన్నాడు. నేనొకటి అడుగుతాను, నిజం చెప్పండి అనింది. ఏంటో? మిమ్మల్ని చూడగానే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు, ఎందుకు? మీరేనా ఆ హోటల్ హెడ్ అనింది. సైడ్ స్మైల్ చేశాడు నంద. చెప్పండి, ఆ కేఫ్ మీదేనా?
నువ్వే తెలుసుకుంటాను అని చెప్పావు. తెలుసుకో, నేను చెబితే థ్రిల్లేముంది అన్నాడు. ఇక చేసేది లేక అలాగే కూర్చుంది. ఇంటికి వెళ్ళే వరకు మాట్లాడలేదు జ్వాల. నందా కూడా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. సడన్గా కార్ ఆపడంతో ఈ లోకంలోకి వచ్చింది. నందా కార్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు. అతని వెనకాలే తను వెళ్ళింది. ఆలోచనలతో బుర్ర పనిచేయట్లేదు ఆమెకి. హీట్ ఎక్కిన తలని చల్లబరుచుకోవడానికి షవర్ కింద నిలబడింది. చల్లటి నీళ్లు ఒంటి మీద పడుతుంటే కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నంద ఫ్రెష్ అయి వచ్చి కాసేపు బెడ్ మీద తలవాల్చాడు. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే తల తిప్పి చూసి లిఫ్ట్ చేశాడు. బాయ్, వీళ్ళని ఏం చేయమంటారు? నేను వచ్చే వరకు అలాగే ఉంచండి. నీళ్ళివ్వకండి, అన్నం పెట్టకండి, నిద్రపోనివ్వకండి, పడుకుంటే చేతులతో పని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక బెడ్ మీద తలవాల్చాడు. కాసేపటికి వంటలు గుమగుమలాడిపోతుంటే టక్కున కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే లోపలికి వచ్చింది జ్వాల. ఆమెను చూసి ఏంటని కళ్ళెగరేశాడు. డిన్నర్ చేద్దాం రండి అనింది. అబ్బో, పాప పి సుశీల ఎప్పుడు బుద్ధిమంతురాలైందో. ఆమె అలా పిలవగానే సైడ్ స్మైల్ చేస్తూ నేను వస్తాను, నువ్వెళ్ళు అన్నాడు. ఇక వెళ్ళింది అక్కడి నుండి. నంద ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని డిషెస్ సర్ది ఉన్న జ్వాల అతని కోసమే వెయిట్ చేస్తూ కనిపించింది. ఆమెను సైడ్ లుక్తో చూస్తూ వెళ్ళాడు. అతను కూర్చోగానే చిన్నగా స్మైల్ చేసి జ్వాల ఇద్దరికీ వడ్డించింది. పాప ప్రవర్తనకి నవ్వుకుంటూ తినడం స్టార్ట్ చేశాడు. ఇక జ్వాల కూడా తింటూ ఉంది. ఇలా ఉన్నాయి కర్రీస్, నేనే కుక్ చేశాను అనింది. మేడ్ కుక్ చేస్తాను అంటే ఆమెను వద్దని వారించి తనే కుక్ చేసింది. బాబు ఆమెని వండమని చెప్పాడు కదా, అందుకనమాట. ఎలా ఉన్నాయి అనింది. నాట్ బ్యాడ్ అన్నాడు యాటిట్యూడ్గా. అతను అలా అనగానే పొగరు అనుకుంటూ పైకి మాత్రం స్మైల్ ఫేస్ పెట్టి తింటూ ఉంది. ఇక ఇద్దరు డిన్నర్ ఫినిష్ చేసుకొని నంద హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. తను తినేసి అతని వెనకాలే వెళ్ళింది. హ్యాండ్ వాష్ చేసుకుని నాప్కిన్ కోసం చూస్తుంటే ఆమె చున్నీని ముందుకు చాపింది. ఆమెను తేరిపార చూసి జ్వాల చున్నీతో తుడుచుకొని వెళ్ళిపోతుంటే ఆమె ఫేస్లో స్మైల్ వచ్చి చేరి గుడ్ నైట్ అనింది. వెళ్ళేవాడలా ఆగి వెనక్కి తిరిగి చూసి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మళ్ళీ గుడ్ నైట్ చెబుతాడేమో అనుకున్న జ్వాలకి నిరాశే ఎదురవడంతో బాబు వెళ్ళే వరకు చూసి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయింది. ఇక జ్వాల కాసేపు చదువుకొని బెడ్ మీద వాలింది. ఇంతకీ నిద్ర పట్టి చావట్లేదు. అతను ఎవరో అంతు చిక్కట్లేదు. ఇక ఇతను ఏం చేస్తున్నాడు అనుకుంటూ మెల్లగా పిల్లిలాగా ఒక్కో అడుగు వేస్తూ నంద రూమ్ వరకు వెళ్ళింది. డోర్ బయట నుండి చెవి పెట్టి వింటూ ఉంది. అతని మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? అవునులే, రౌడీ కదా, నైటే ఎక్కువ గిరాకీ ఉంటుంది అనుకుంటూ డోర్కి ఉన్న చిన్న హోల్లో నుండి చూస్తూ ఉంది. అప్పుడే సడన్గా డోర్ తెరుచుకోవడంతో డోర్కి ఆనుకున్న జ్వాల వెళ్ళి నందాబాబుపై పడిపోయింది. ఆమె అలా పడగానే ఇప్పుడు నా పనైపోయింది, నా పాడే కన్ఫర్మ్ చేస్తాడు వీడు, ఏం చెప్పి తప్పించుకోవాలి అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసేసింది. అతని కౌగిట్లో ఉన్న జ్వాలని దూరం జరిపి హే, ఈ టైంలో నువ్వేంటిక్కడ అని అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిల్చుంది. నిన్నే అడిగేది, నువ్వేంటి నా రూమ్లో? అది అది అని నసుగుతూ ఏదో గుర్తొచ్చిన దానిలా హా, మీ రూమ్లో వాటర్ ఉన్నాయో లేవో కనుక్కుందామని వచ్చాను అనింది. ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు? మారినట్లు నటిస్తున్నావా? ఇలా ప్రేమ చూపించి నన్ను నీ వలలో వేసుకుంటే నిజాలు అన్నీ నీకు చెప్పేస్తానని బాగానే ప్లాన్ వేశావు అన్నాడు. అతడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగానే ఒక్కసారిగా తెల్లమొహం వేసుకుంది జ్వాల. అయ్యో అది కాదు, నేనెందుకు మీకు ప్రేమ చూపిస్తాను, సాటి మనిషిగా అడుగుతున్నాను అంతే అనింది నార్మల్గా. పాప ఇంత నార్మల్గా ఉంటే ఏం లాభం, అక్కడ తెలిసిపోయిందిగా ముందే అద్వైతనందా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.